హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళు, లేతే ఈ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకున్న వాళ్ళు, లేదా పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు, ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ నుంచి బాగా హెరాస్మెంట్‌కి గురవుతాం జనరల్‌గా చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి కేసెస్‌లో వీళ్ళకొక రెమెడీ ఉంటది. హైకోర్ట్‌లో గనక ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని చెప్పి ఒక ఆర్డర్ తీసుకున్నట్లయితే హైకోర్ట్‌లో మీకు క్లియర్‌గా ఏంటంటే బ్యాంక్స్‌కి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. తన ప్రిమిసెస్‌కి వెళ్ళొద్దు. తర్వాత ఈ హ్యూమిలేట్ చేయొద్దు, డీఫేమ్ చేయొద్దు. తర్వాత ఫ్రెండ్స్‌కి, రిఫరీస్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోను జేయొద్దు. పర్సిస్టెంట్‌గా కాల్ జేయొద్దు. అంటే రిపీటెడ్‌గా ఫోను చేయొద్దు అని జెప్పేసి మీకు ఆర్డరొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ ఫైల్ జేయటం కన్నా, ఈ హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ జేయటం వల్ల మీకు ఆర్డర్ కాపీ క్విక్‌గా రావడం గానీ, స్ట్రాంగ్‌గా ఉండటం గానీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గనక మళ్ళీ ఈ ఆర్డరొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడితే హైకోర్ట్‌లో మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఒక పిటిషన్ ఫైల్ జేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయించొచ్చు. సో, నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఈ రికవరీ ఏజెంట్స్ వల్ల గనక మీకు ఇబ్బంది పడుతుంటే, ఈ లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ ఫైల్ చేసే కన్నా, హై కోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం చాలా మంచిది.